కోసం పవన్ కళ్యాణ్ అక్షరాల 2,70,00,000 చెల్లించారు. తన కష్టార్జితాన్ని పక్కాగా వైట్ మనీ రూపంలో చెల్లించి ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ కట్టి కొనుగోలు చేసిన భూమిది. ఇందులో కబ్జా ఎక్కడుంది? అసలు చీకటి లావాదేవీలు ఎక్కడున్నాయి? మరి ఆరోపణలు చేసే వాళ్ళు ఇంకో లాజిక్ కూడా మిస్ అవుతున్నారు. 1994లో ప్రసన్న కొన్నది 29 ఎకరాలు. అందులో పవన్ కళ్యాణ్ కొన్నది 10 ఎకరాలు. మరి మిగిలిన 19 ఎకరాలు ఏమయ్యాయి? ఈసీ డాక్యుమెంట్ ప్రకారం ఆ మిగిలిన 19 ఎకరాలు 2018లో ఎన్ ఆశ్లేషరెడ్డి అనేవారు 8,82,00,000 కొనుగోలు చేశారు. డాక్యుమెంట్ నెంబర్ 12662/2018 అంటే 29 ఎకరాల లెక్క పక్కాగా సరిపోయింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ చెరువు కబ్జా చేసే ఉంటే పక్కనే ఉన్న మిగిలిన 19 ఎకరాలు 2018లో వేరే వారికి ఎలా రిజిస్టర్ అవుతుంది? దీన్ని బట్టే ఇది పక్కా ప్రైవేట్ పట్టా భూమి అనే అర్థం కావటం లేదా? సరే చూద్దాం. డాక్యుమెంట్లు అబద్ధం చెప్పవు. 1988 నుంచి 2024 వరకు ఎక్కడా బ్రేక్ లేకుండా ఒకరి చేతుల నుంచి మరొకరి చేతుల్లోకి చట్టబద్ధంగా మారిన భూమిది. పవన్ కళ్యాణ్ ఒక సామాన్యుడిలాగే డబ్బులు కట్టి కొనుక్కున్నారు. కేవలం ఆయన ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన ఇమేజ్ డ్యామేజ్ చెయ్యాలి అని ఏకైక ఉద్దేశంతో ఈ కబ్జా ఆరోపణలు తెరపైకి తెచ్చారు. దమ్ముంటే ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తప్పు అని నిరూపించాలి. అంతేకాని ఏదో గాలివాటు ఆరోపణలు చేసేసి పవన్ కళ్యాణ్ నిజాయితీ దెబ్బతీయలేరు. ఇది జన్వాడ భూమి వెనుక ఉన్న పక్కా లీగల్ రియాలిటీ. ఇక జన్వాడ శకం పట్టా భూములు గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలు ఎంత హాట్ టాపిక్గా మార్చేస్తారో. ఏదో చేతిలో మనకి ఫోన్ ఉంది, లేకపోతే చేతిలో ఒక ఛానల్ ఉంది, ఒక సోషల్ మీడియా ఉంది, ఏదైనా చెప్పేయచ్చు, ప్రజల్ని ఏదో విధంగా తప్పుదారి పట్టించవచ్చు. ఇక ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి బద్నాం చేసే విధంగా ప్రయత్నిస్తున్నారో చూస్తూనే వస్తున్నాం. దీనికి సంబంధించి పక్కా ఆధారంతో గత 3 రోజులుగా ప్రైమ్ నేను కంటిన్యూస్గా లైవ్స్ ఇస్తూనే ఉంది. దానికి సంబంధించి ఏది శకం పట్టా, ఏది శకం సర్కారీ, ఆ కోడి చెరువుకు సంబంధించి అసలు ఎంత భూమి ఉంది, ఎప్పుడు రిజిస్ట్రేషన్లు అయ్యాయి, పక్కా ఆధారాలతో చూపిస్తూనే ఉంది. ఇక ఈ రోజు ఇప్పటివరకు కూడా మీకు ప్రతిదీ క్లియర్ కట్గా చెప్పాం. ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని రిజిస్ట్రేషన్లు అయ్యాయి, ఎంతమంది కొన్నారనేది. ఇక దీనికి సంబంధించి మరింత విశ్లేషించేందుకు, పూర్తి క్లారిటీ ఇచ్చేందుకు మా ఎడిటర్ రాజు జాయిన్ అవుతున్నారు. ఎస్ రాజు. థ్యాంక్ యూ సతీష్. మొత్తానికి జన్వాడలో ఉన్నటువంటి భూమిని, కోడి చెరువుని పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడు అని చెప్పేసి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక విషయం కక్కుతూ ఉన్నారు. అక్కడ లేనటువంటి విషయాలను తీసుకొని తామేదో ఒక అద్భుతాలని, లేకపోతే తామేదో ఒక పెద్ద కుంభకోణాన్ని వెలికి తీసాం అనేటటువంటి ఒక షో ఆఫ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సరైనటువంటి అవగాహన లేకుండా, సరైనటువంటి రెవెన్యూ పరిజ్ఞానం లేకుండా ఈరోజు